Hello friends, this is Rakesh. In this session, we are going to discuss about synthetic keys in ClickSense. మనం ఈ సెషన్ లో సింథటిక్ కీ అంటే ఏంటి, సింథటిక్ కీ అసలు ఎలా జనరేట్ అవుతుంది, అది జనరేట్ అవడం వల్ల మనకున్న డ్రాబ్యాక్ ఏంటి, సో సింథటిక్ కీస్ ని ఎలా రిమూవ్ చేయాలనేది డీటెయిల్ గా చూద్దాం. ఈ టాపిక్ అనేది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే మనం రెగ్యులర్ గా టేబుల్స్ అనేది లోడ్ చేస్తూ ఉంటాము. సింథటిక్ కీస్ అనేది మనం డైలీ ఫేస్ చేసే ఇష్యూ. ఈ సింథటిక్ కి ఎలా ఫామ్ అవుతుంది, ఆ ఫామ్ అవడం వల్ల మనకు వచ్చే లాస్ ఏంటి, సో దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలనేది ఈ సెషన్ లో డీటెయిల్ గా చూద్దాం. సో సింథటిక్ కి ఎలా ఫామ్ అవుతుంది, ఒకవేళ సింథటిక్ కి ఫామ్ అవుతే మన అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది, సింథటిక్ కీని ఎలా ఎలిమినేట్ చేయాలో డీటెయిల్ గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి. ఫస్ట్ టేబుల్ వచ్చేసి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, డిజిగ్నేషన్ అనే కాలమ్స్ ఉన్నాయి. సెకండ్ టేబుల్ వచ్చేసి మనకి ఈఐడి, ఈఎంపి నేమ్, సాలరీ అనే కాలమ్స్ ఉన్నాయి. సో ఈ 2 టేబుల్స్ ని ఒకసారి మన క్లిక్సెన్స్ లోకి తీసుకొని లోడ్ చేసి చూద్దాం. సో నేను ఆ 2 టేబుల్స్ ని మన క్లిక్సెన్స్ లోకి లోడ్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే నా ఫస్ట్ టేబుల్ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఈఐడి, ఈ నేమ్, డిజిగ్నేషన్. సెకండ్ టేబుల్ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఈఐడి, ఈఎంపి నేమ్, సాలరీ అనే కాలమ్స్ ఉన్నాయి. ఈ 2 టేబుల్స్ మధ్యలో ఎన్ని కామన్ కీస్ ఉన్నాయి, ఎన్ని కామన్ కాలమ్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే ఈఐడి అనే ఓన్లీ ఒక కాలం మాత్రమే కామన్ గా ఉంది. ఈ 2 టేబుల్స్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఈఐడి అనే ఒక కాలం మాత్రమే కామన్ గా ఉంది. సో మనం ఇప్పుడు డేటా లోడ్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. సో నేను ఇప్పుడు డేటా లోడ్ చేస్తాను, డేటా సక్సెస్ఫుల్ గా లోడ్ అయిపోయింది. సో ఒకసారి మన డేటా మోడల్ వ్యూవర్కి వెళ్ళి టేబుల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మన డేటా మోడల్ వ్యూవర్ని అబ్జర్వ్ చేస్తే 2 టేబుల్స్ లోడ్ అయిపోయాయి. ఒకటి సాలరీ అనే టేబుల్, 2 ఎంప్లాయ్ అనే టేబుల్. ఈ 2 టేబుల్స్ లోడ్ అయిపోయి ఈ 2 టేబుల్స్ లో ఈఐడి అనే ఒక కామన్ కీ ఉంది కాబట్టి ఆ ఈఐడి అనే కాలమ్ ని బేస్ చేసుకొని ఆ 2 టేబుల్స్ మధ్యలో అసోసియేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనం డేటా ప్రివ్యూ చూస్తే డేటా కూడా యాజ్ ఇట్ ఈజ్ టేబుల్స్ లో ఎలా ఉందో అలానే ఉంది. ఈ 2 టేబుల్స్ మధ్యలో ఈఐడి అనే ఓన్లీ ఒక్క కాలం మాత్రమే, ఈఐడి అనే ఓన్లీ 1 కాలం మాత్రమే కామన్ గా ఉంది కాబట్టి ఈ విధంగా మనకి అసోసియేషన్ అనేది జరిగింది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డేటా ఇలా ఉంది అనుకుందాం, ఈఐడి, ఈ నేమ్, డిజిగ్నేషన్. సెకండ్ టేబుల్ వచ్చేసి డేటా ఈఐడి, ఈ నేమ్, సాలరీ. సో ఒకసారి ఈ డేటాని తీసుకుందాం మనం. ఇప్పుడు మన డేటా ఇలా ఉంది అనుకుందాం. ఫస్ట్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఈఐడి, ఈ నేమ్, డిజిగ్నేషన్ అనే కాలమ్స్ ఉన్నాయి. సెకండ్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఈఐడి, ఈ నేమ్, సాలరీ అనే కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి 2 టేబుల్స్లో మోర్ దెన్ వన్ కాలం అంటే ఇక్కడ 2 కాలమ్స్ అనేది మనకు కామన్గా ఉన్నాయి. మోర్ దెన్ 1 కాలం అనేది కామన్గా ఉంది. ఈ 2 టేబుల్స్ మధ్యలో మనకి మోర్ దెన్ 1 కాలం అనేది కామన్గా ఉంది. మోర్ దెన్ 1 కాలం అనేది కామన్గా ఉంది. ఈఐడి, ఈ నేమ్ అనే 2 కాలమ్స్ మనకి 2 టేబుల్స్ లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి డేటాను లోడ్ చేద్దాం. డేటా లోడ్ చేసేటప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ డాలర్ సింబల్ తోని SYN1 అని ఈఐడి ప్లస్ ఈ నేమ్ అని ఈ విధంగా చూపిస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఈఐడి, ఈ నేమ్ అనే 2 కాలమ్స్ తోని సింథటిక్ కీ జనరేట్ అయిందని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 సింథటిక్ కీ అని చూపిస్తుంది, 1 సింథటిక్ కీ అని చూపిస్తుంది. అంటే ఏంటంటే సింథటిక్ కీ జనరేట్ అయిందని వార్నింగ్ ఇస్తుంది. సింథటిక్ కీ జనరేట్ అయిందని వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ మనకి ఒక వార్నింగ్ అనేది వస్తుంది. ఏమొస్తుంది, 1 సింథటిక్ కీ జనరేట్ అయిందని చూపిస్తుంది. ఏ కాలమ్స్ తో జనరేట్ అయింది అంటే ఈఐడి, ఈ నేమ్ అనే ఈ 2 కాలమ్స్ ని బేస్ చేసుకొని ఒక సింథటిక్ కీ అనేది జనరేట్ అయిందని వార్నింగ్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి మన డేటా మోడల్ వ్యూవర్ని చూద్దాం. ఇప్పుడు మన డేటా మోడల్ వ్యూవర్లో మన టేబుల్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని టేబుల్ చూపిస్తున్నాయి, 3 టేబుల్ చూపిస్తున్నాయి. ఒకటి ఎంప్లాయ్ అనే టేబుల్, ఒకటి సాలరీ అనే టేబుల్, ఒకటి ఇంకోటి $SYN1 అనే టేబుల్ ఒకటి చూపిస్తుంది. సో యాక్చువల్గా మనం ఎన్ని టేబుల్స్ని లోడ్ చేస్తాము, యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేస్తే మన క్లిక్సెన్స్ లోంచి ఎన్ని టేబుల్స్ లోడ్ చేస్తాము, 2 టేబుల్స్నే లోడ్ చేస్తాము. ఒకటి ఎంప్లాయ్ అనే టేబుల్, సెకండ్ వన్
సాలరీ అనే టేబుల్. మనం లో చేసింది 2 టేబుల్సే. బట్ మన డేటా మోడల్ V1 అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని టేబుల్ చూపిస్తున్నాయి? 3 టేబుల్ చూపిస్తున్నాయి. ఒకటి ఎంప్లాయ్ అనేది, సెకండ్ వన్ సాలరీ అనేది, థర్డ్ వన్ $SYN అనే ఈ యొక్క న్యూ టేబుల్ చూపిస్తుంది. సో ఇక్కడ న్యూ టేబుల్ ఎందుకు ఫామ్ అయిందంటే మనకి సింథటిక్ కీ జనరేట్ అవ్వడం వల్ల ఈ టేబుల్ అనేది ఇక్కడ ఒకటి ఫామ్ అయింది. ఈ టేబుల్ అనేది ఫామ్ అయింది. $SYN1 టేబుల్. దీనినే మనం సింథటిక్ టేబుల్ కూడా అంటాం. సో ఈ సింథటిక్ టేబుల్ ఎందుకు ఫామ్ అయిందంటే మనకి 2 టేబుల్స్ లో మోర్ దెన్ 1 కామన్ కాలం అనేది ఉంది. ఈఐడి, ఈ నేమ్. సో మనకి ఈ టేబుల్లో ఈఐడి, ఈ నేమ్ ఉంది. సాలరీ అనే టేబుల్లో కూడా ఈఐడి, ఈ నేమ్ ఉంది. సో ఇక్కడ ఏంటి, మోర్ దెన్ 1 కామన్ కాలం అనేది ఉంది. సో ఈ విధంగా మనకి 2 టేబుల్స్ మధ్యలో మోర్ దెన్ 1 కామన్ కీ అనేది ఉంటే సింథటిక్ కీ అనేది జనరేట్ అవుతుంది. ఏదైతే కామన్ కీస్ ఉన్నాయో ఆ కీస్ తోనే ఒక టేబుల్ అనేది జనరేట్ అవుతుంది. ఏదైతే మోర్ దెన్ 1 కామన్ కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ తోనే మనకు ఒక సపరేట్ గా ఒక టేబుల్ జనరేట్ అవుతుంది. ఆ టేబుల్ ని మనం సింథటిక్ టేబుల్ అంటాము. చూడండి, ఈ టేబుల్ ఉన్న ఈఐడి, ఈ నేమ్, ఈ టేబుల్ ఉన్న ఈఐడి, ఈ నేమ్. సో ఈ ఈఐడి, ఈ నేమ్ ని బేస్ చేసుకుని మనకి ఒకటి ఎక్స్ట్రా టేబుల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా టేబుల్ ని మనం సింథటిక్ టేబుల్ అని అంటాము. మనకి ఎప్పుడైతే ఓన్లీ 1 కామన్ కీ ఉంటే ఆ 2 టేబుల్స్ కి అసోసియేషన్ అని జరిగి ప్రాబ్లం ఏమీ ఉండదు. 2 టేబుల్స్ మధ్యలో ఓన్లీ 1 కామన్ కీ అనేది ఉంటే, 1 కామన్ కాలం అనేది ఉంటే మనకి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. ఏదైతే కామన్ గా ఉందో ఆ కాలం ని బేస్ చేసుకుని ఆ 2 టేబుల్స్ మధ్యలో అసోసియేషన్ అనేది జరుగుతుంది. అలా కాకుండా 2 టేబుల్స్ మధ్యలో మోర్ దెన్ 1 కామన్ కాలం అనేది ఉంటే మనకి సింథటిక్ కీ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని మనం డేటా లోడ్ చేసేటప్పుడు మనకి ఒకసారి వార్నింగ్ ఇస్తుంది. అలా కాకుండా మన డేటా మోడల్ వ్యూవర్లో అబ్జర్వ్ చేస్తే మనకి $SYN నేమ్ తోని ఒక టేబుల్ అనేది జనరేట్ అవుతుంది. మనం లోడ్ చేసిన టేబుల్స్ లో ఏ అయితే మోర్ దెన్ 1 కామన్ కీ అనేది ఉందో ఆ కామన్ కాలమ్స్ ని బేస్ చేసుకొని మనకు ఒక టేబుల్ జనరేట్ అవుతుంది. ఆ టేబుల్ ని మనం సింథటిక్ టేబుల్ అంటాం. దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సింథటిక్ టేబుల్ కి ముందు సింథటిక్ టేబుల్ ప్రిఫిక్స్ మనకి డాలర్ అనే సింబల్ ఉంటుంది. సో మనకి ఈ విధంగా సింథటిక్ టేబుల్ అనేది జనరేట్ అవుతుంది. whenever we have more than 1 common field between 2 tables, then synthetic key will be formed. సో మనకి ఇక్కడ 2 టేబుల్స్ మధ్యలో మోర్ దెన్ 1 కామన్ కీ అనేది ఉండడం వల్ల ఆ కామన్ కీస్ ని బేస్ చేసుకొని ఒక టేబుల్ అనేది ఫామ్ అయింది. ఆ టేబుల్ ని మనం సింథటిక్ టేబుల్ అంటాము. ఆ కీని వచ్చేసి సింథటిక్ కీ అంటాము. సో ఒకసారి ఈ టేబుల్స్ లో మనకి డేటా ఎలా ఉందో చూద్దాం. సో నేను ఎంప్లాయ్ అనే టేబుల్లో డేటా ఎలా ఉందో చూస్తున్నాను. సో మన ఎంప్లాయ్ అనే టేబుల్ డేటాను అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మనకి డెసిగ్నేషన్ అని చూపిస్తుంది. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఈ 2 కాలమ్స్ ఇన్ఫర్మేషన్ అనేది చూపించట్లేదు. అదే విధంగా శాలరీ అనే టేబుల్ యొక్క ప్రివ్యూ చూద్దాం. నేను శాలరీ అనే టేబుల్ని చూస్తే ఓన్లీ మనకి శాలరీ ఇన్ఫర్మేషనే వస్తుంది. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ అనే ఈ కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు. మన సింథటిక్ టేబుల్లో డేటా ఏముందో చూద్దాం. సింథటిక్ టేబుల్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే కామన్ కీస్ తోని ఆ కీ అనేది జనరేట్ అయిందో ఆ కామన్ కీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి సింథటిక్ టేబుల్లో ఉంటుంది. ఆ కామన్ కీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి సింథటిక్ టేబుల్లో ఉంటుంది. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్. అవునా, మనకి ఈ టేబుల్లో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఈ టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్తో మనకి సింథటిక్ టేబుల్ అనేది జనరేట్ అయింది. కాబట్టి ఈ సింథటిక్ టేబుల్లో మనకి ఈఐడి, ఈ నేమ్, ఈఎంపీ అనే టేబుల్లో ఈఐడి, ఈ నేమ్ కాలంతోని సాలరీ అనే టేబుల్లో ఈఐడి, ఈ నేమ్ అనే కాలమ్స్ తోని మనకి సింథటిక్ టేబుల్ అనేది జనరేట్ అయిపోయింది. మనకి సింథటిక్ టేబుల్లో ఈఐడి, ఈ నేమ్ అనే కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ కీస్ తో అయితే మనకి సింథటిక్ కీ జనరేట్ అవుతుందో ఆ కీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి సింథటిక్ టేబుల్లో ఉంటుంది. సింథటిక్ కీ అంటే ఏంటి? whenever we have
more than one common field between two tables, then synthetic key will be formed. టూ టేబుల్స్ మధ్యలో మనకి మోర్ దెన్ వన్ కామన్ కీ అనేది ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆ కాలమ్స్ని బేస్ చేసుకొని సింథటిక్ కీ అనేది జనరేట్ అవుతుంది. ఆ సింథటిక్ కీని ఎలా ఐడెంటిఫై చేస్తాము? మనకి ఆ సింథటిక్ కీ $SYN అనే నేమ్తోనే చూపిస్తుంది. సింథటిక్ కీని కానీ సింథటిక్ టేబుల్ని కానీ $SYN అనే నేమ్తోనే చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి సింథటిక్ కీ అనేది జనరేట్ అయింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇంటర్నల్ టేబుల్ వ్యూ, సోర్స్ టేబుల్ వ్యూ అని కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు సోర్స్ టేబుల్ వ్యూ క్లిక్ చేద్దాం. మనకి డేటా మోడల్ వ్యూవర్లో సోర్స్ టేబుల్ ఇక్కడ మనకి కార్నర్లో కనిపిస్తుంది కదా, సోర్స్ టేబుల్ అని, సోర్స్ టేబుల్ వ్యూ అని కనిపిస్తుంది కదా. ఈ కార్నర్లో మనకి సోర్స్ టేబుల్ వ్యూ అని కనిపిస్తుంది కదా. ఆ సోర్స్ టేబుల్ వ్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు టూ టేబుల్స్ని చూపిస్తుంది. టూ టేబుల్స్ లోడ్ అయిపోయి ఆ టేబుల్స్లో ఉన్న కీస్ చూపిస్తుంది, ఆ టేబుల్స్లో ఉన్న కాలం చూపిస్తుంది. ఈఐడి, ఈనేమ్, డిజిగ్నేషన్, ఈఐడి, ఈనేమ్, సాలరీ. సో ఇక్కడ అసోసియేషన్ అనేది టూ టేబుల్స్కి ఏదైతే కామన్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ని బేస్ చేసుకొని అసోసియేషన్ జరిగింది. ఈ టేబుల్లో ఉన్న ఈఐడి, ఈ టేబుల్లో ఉన్న ఈఐడికి, ఎంప్లాయ్ అనే టేబుల్లో ఉన్న ఎంప్లాయ్ ఈనేమ్కి, సాలరీ టేబుల్లో ఈనేమ్కి అసోసియేషన్ జరిగింది. సో మనకి సోర్స్ టేబుల్ వ్యూ అంటే ఎలా ఉంటుందంటే, సోర్స్ టేబుల్ వ్యూ అంటే ఏంటి అంటే మన సోర్స్లో డేటా ఎలా ఉందో చెప్పేదే సోర్స్ టేబుల్ వ్యూ. మన సోర్స్లో డేటా ఎలా ఉందో చెప్పేదే మన సోర్స్ టేబుల్ వ్యూ. మన సోర్స్లో డేటా ఎలా ఉంది, ఎంప్లాయ్ అనే టేబుల్ ఎలా ఉంది, ఈఐడి, ఈనేమ్, డిజిగ్నేషన్. సాలరీ అనే టేబుల్ ఏముంది, ఈఐడి, ఈనేమ్, సాలరీ. సోర్స్ టేబుల్ వ్యూ అంటే మన సోర్స్లో డేటా ఎలా ఉందో చెప్పేదే సోర్స్ టేబుల్ వ్యూ. ఇక్కడ అసోసియేషన్ 2 లైన్స్ చూపిస్తుంది. అసోసియేషన్ అనేది 2 లైన్స్ చూపిస్తుంది. అంటే ఏంటి, 2 కామన్ కీస్ ఉన్నాయని మీనింగ్. సో అలా కాకుండా ఇక్కడ మనకి ఇంటర్నల్ టేబుల్ వ్యూ అని చూపిస్తుంది. సో మనకి సోర్స్ టేబుల్ వ్యూలో సింథటిక్ టేబుల్ అనేది మనకు కనిపించదు. ఎందుకంటే ఇది ఓన్లీ మనకి సోర్స్ లో డేటా ఎలా ఉందో చెప్పేదే సోర్స్ టేబుల్ వ్యూ. ఇక్కడ మనకి సింథటిక్ టేబుల్ అనేది కనిపించదు. అలా కాకుండా ఇక్కడ మనకి ఇంటర్నల్ టేబుల్ వ్యూ అని ఉంది. ఈ ఇంటర్నల్ టేబుల్ వ్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు సింథటిక్ కీ అనేది కనిపిస్తుంది, సింథటిక్ టేబుల్ అనేది కనిపిస్తుంది. సో మనం ఇంటర్నల్ టేబుల్ వ్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు సింథటిక్ టేబుల్ అనేది కనిపిస్తుంది. ఇంటర్నల్ టేబుల్ వ్యూ ఏం చేస్తుందంటే మన క్లిక్ లో డేటా ఎలా లోడ్ అయిందో, మన క్లిక్ సెన్స్ లో డేటా ఎలా లోడ్ అయిందో చూపించేది ఇంటర్నల్ టేబుల్ వ్యూ. అదే మన సోర్స్ లో డేటా ఎలా ఉందో చెప్పేది సోర్స్ టేబుల్ వ్యూ. మనకు ఓన్లీ సింథటిక్ కీ అనేది ఇంటర్నల్ టేబుల్ వ్యూలో చూసినప్పుడు మాత్రమే సింథటిక్ కీ ఆర్ సింథటిక్ టేబుల్ అనేది కనిపిస్తుంది. సోర్స్ టేబుల్ వ్యూలో చూసినప్పుడు మనకి సింథటిక్ కీ అనేది కనిపించదు. ఏదైతే కామన్ కీస్ ఉన్నాయో ఆ కామన్ కీస్ కి అసోసియేషన్ జరిగి ఆ డేటా మోడల్ వ్యూవర్ అనేది కనిపిస్తుంది. అదే మనకి ఇంటర్నల్ టేబుల్ వ్యూలో మనకి ఇంటర్నల్ గా మన క్లిక్ లో ఇంటర్నల్ గా డేటా ఎలా లోడ్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. ఓకేనా? మనకి ఈ విధంగా సింథటిక్ కీ ఆర్ సింథటిక్ టేబుల్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం ఇప్పుడు సింథటిక్ కీ జనరేట్ అవ్వడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, డ్రాబ్యాక్ ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి 2 టేబుల్స్ మధ్యలో సింథటిక్ కీ అనేది లేకుండా ఓన్లీ ఈఐడి అనే కాలమ్ ని బేస్ చేసుకొని అసోసియేషన్ జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఈ టేబుల్లో ఎంప్లాయ్ యొక్క సాలరీ అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనం ఇప్పుడు ఈ టేబుల్ నుంచి ఎంప్లాయ్ యొక్క సాలరీ తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి ఉంది కదా, ఈ ఎంప్లాయ్ ఐడికి అసోసియేషన్ ఉంది కాబట్టి మనకి ఈ ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకొని ఈ టేబుల్ నుంచి అనే టేబుల్ నుంచి సాలరీని డైరెక్ట్ పిక్ చేస్తుంది. సో అలా కాకుండా మనకి ఇప్పుడు సింథటిక్ కీ ఫామ్ అయింది. సో సింథటిక్ కీ ఫామ్ అవడం వల్ల మనకు అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎందుకు రెడ్యూస్ అవుతుంది అంటే, సో మనకి అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. సింథటిక్ కీ ఫామ్ అయితే మనకు అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎందుకు రెడ్యూస్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఎంప్లాయ్ యొక్క సాలరీ కావాలి. ఈ ఎంప్లాయ్ యొక్క సాలరీ కావాలన్నప్పుడు
క్లిక్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంప్లాయ్ ఇక్కడ ఏమేమి మ్యాచ్ అవుతున్నాయి, ఇక్కడ మనకి ఏమేమి కాలమ్స్ మ్యాచ్ అవుతున్నాయి, ఎంప్లాయ్ ఐడి, ఈ ఐడి అనే కాలం మ్యాచ్ అవుతుంది, ఈ నేమ్ అనే కాలం మ్యాచ్ అవుతుంది. సో మనకిప్పుడు ఈ నేమ్ బేస్ చేసుకొని ఇవ్వాలా, ఈఐడిని బేస్ చేసుకొని ఇవ్వాలా. సో ఇంతకుముందు ఏంటి, ఇక్కడ స్ట్రైట్గా ఈఐడి అనేది అసోసియేషన్ జరిగింది కాబట్టి ఈఐడిని బేస్ చేసుకొని శాలరీ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి ఎన్ని కాలమ్స్, 2 కాలమ్స్ అనేది ఇక్కడ చూస్తే 2 కాలమ్స్ అనేది మనకు అసోసియేషన్ అవుతున్నాయి, ఈఐడి ఈ నేమ్ అనేది. సో ఇప్పుడు ఇది ఈఐడిని బేస్ చేసుకొని ఇవ్వాలా, ఈ నేమ్ని బేస్ చేసుకొని ఇవ్వాలా. సో ఇక్కడ మనకి కంపారిజన్ అనేది 2 కాలమ్స్ నుంచి జరుగుతుంది, ఈఐడి కాలం నుంచి ఈ నేమ్ కాలం నుంచి. సో దానివల్ల మనకి అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది, అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో సెకండ్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే అదేంటి అంటే డేటా డిస్క్రిపెన్సీ అనేది ఉంటుంది. అంటే ఏంటి అంటే మనకు అవుట్పుట్లో వాల్యూస్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. ఈ ఎంప్లాయ్ ఐడి ఎగ్జాక్ట్ శాలరీ కాకుండా డేటా అనేది మిస్ మ్యాచ్ అవుతుంది, డిఫరెంట్ వాల్యూస్ అనేది వస్తుంది. యాక్చువల్ వాల్యూస్ కాకుండా మనకి డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి. అంటే ఏంటి, డిఫరెంట్ వాల్యూస్ వస్తున్నాయి అంటే కంప్లీట్గా మన క్యాలిక్యులేషన్ అనేది రాంగ్ అవుతుంది. డేటా డిస్క్రిపెన్సీ ఉండడం వల్ల మనకి వాల్యూస్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. దానివల్ల మనకి కంప్లీట్గా మన క్యాలిక్యులేషన్స్ అనేవి రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సింథటిక్ కీ అనేది ఎర్రర్ కాదు, బట్ వార్నింగ్. కానీ ఇది మనం కంపల్సరీగా మ్యాండేటరీగా రిమూవ్ చేయాలి. మ్యాండేటరీగా మనం డేటా లోడ్ చేస్తున్నాం అనుకోండి, సింథటిక్ కీ ఉంటే ఎర్రర్ అనేది ఇవ్వదు, జస్ట్ వార్నింగ్ని త్రో చేస్తుంది. ఎర్రర్ ఏమీ రాదు, డేటా అనేది లోడ్ అవుతుంది. మన డేటాలో కనుక సింథటిక్ కీ ఉంటే డేటా లోడ్ చేస్తే డేటా అనేది లోడ్ అవుతుంది, బట్ ఇది ఓన్లీ వార్నింగే, ఎర్రర్ కాదు. సో మనకి సింథటిక్ కీ అక్కరవుతే డేటా డిస్క్రిపెన్సీ అనేది ఉంటుంది కాబట్టి మనకి రాంగ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డేటా మిస్ మ్యాచ్ అయ్యి రాంగ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇట్ ఈస్ రికమెండెడ్ టు రిమూవ్ ది సింథటిక్ కీ. ఎంత డిస్క్రిపెన్సీ ఉంటుంది అంటే 0.01% డేటా అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. 0.01% డేటా అనేది మనకి మిస్ మ్యాచ్ అవుతుంది. సో మనకి రిజల్ట్స్ అనేది రాంగ్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ రికమెండెడ్ టు రిమూవ్ సింథటిక్ కీ. దిస్ ఈస్ ది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సింథటిక్ కీ. సో మన నెక్స్ట్ సెక్షన్లో ఈ సింథటిక్ టేబుల్ ఆర్ ఈ సింథటిక్ కీని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, సో మనకి రిమూవ్ చేయడానికి ఉన్న వేస్ ఏంటి, ఆ వేస్ని ఏ వేని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఎలా చేయాలి అనేది మనం ప్రాక్టికల్గా డీటెయిల్గా అండ్ డెప్త్గా డిస్కషన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.